వయసు మీద పడుతున్నా కూడా యువకులకు మార్గదర్శకత్వం ఉండేలాగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. బుచ్చేంద్ర గారు, మీరు 82 నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి అంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాలను చూస్తూ ఉన్నారు ఇప్పటివరకు. అంటే 2019 ఎన్నికల తర్వాత ఈసారి ఒక మార్పు, పెద్ద మార్పు జరగబోతుందనేది అందరూ మాట్లాడుతున్నారు. మీకు ఎలాంటి మార్పు కనిపిస్తుంది? మార్పు అందరూ అనుకున్నారు. ఒకసారి అంటే నమ్మారు, మోసపోయారు, దగాపడ్డారు. అనేక వాగ్దానాలు, ప్రతిదీ అడ్డమైన వాగ్దానాలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. గోబెల్స్ ప్రచారం చేయించారు. పీకే టీం ద్వారా కూడా కులాలని మతాన్ని రెచ్చగొడుతూ రకరకాల ఆరోపణలు చేసుకుంటూ ఆనాడు ఉన్న పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ఊహించుండడు అన్నీ వస్తాయని. 151 మంది అసెంబ్లీ, 22 పార్లమెంట్ రావడం చిన్న విషయం కాదు. అందరూ అనుకున్నారు ఈయన స్థిరపడిపోతాడు, బ్రహ్మాండంగా ఏదో సాధిస్తాడు అనుకున్నారు. 4.5 ఏళ్ళు గడిచేటప్పటికి ఇవాళ రాష్ట్రం దివాళా తీసిన గల్లాపెట్లాగా తయారైపోయింది. నవరత్నాల ముసుగులో దోపిడీ జరుగుతోంది. ఆయన ఏమన్నాడు, నేను మరలా వచ్చే నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టి మళ్ళా ఓట్లు అడుగుతాను అన్నాడు. అన్న వ్యక్తి 7,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయాన్ని 25,000 కోట్లకు మార్చాడు. అంటే పేద ప్రజల రక్తం పీల్చినట్టే కాదా? 4 రెట్లు దాదాపుగా పెంచి, ధరలు పెంచి, నకిలీ మద్యం, కల్తీ మద్యం, పనికిరాని చౌక బ్రాండ్లు వేసి ప్రజలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఫ్రీగా ఇసుక ఇచ్చినప్పుడు ఆరోపణలు చేశారు. ఇవాళ ఇసుకలో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోతుంది. వాలంటీర్లను పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. తన సభలకి జనం తెచ్చుకోవడం కోసం వాలంటీర్ల అధికారులను వాడి భయానక వాతావరణం సృష్టిస్తే కూడా జనం పారిపోతూ ఉన్నారు. దేనివల్ల? ఆయన మంచి పరిపాలన చేసి 175 సీట్లు మనమే గెలుస్తున్నామని చెప్పే స్థాయి ఉందంటే, నువ్వు మీటింగ్ పిలిస్తే నీ పార్టీ కార్యకర్తలు కూడా ఎందుకు రావట్లే? 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న పెద్ద మనిషి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి. వాలంటీర్లకు ఉద్యోగం కాదు కదా.